తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ మరో కీలక బాధ్యత అప్పగించింది. త్వరలో జరగనున్న ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆయన్ను స్టార్ క్యాంపెయినర్గా నియమించింది. మొత్తం 40 మందిని ఢిల్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా నియమించింది హస్తం పార్టీ. స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. ఇంకా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుగుకు కూడా స్టార్ క్యాంపెయినర్లుగా అవకాశం దక్కింది. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నికలకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పార్ట్నర్ బీఆర్ఎస్ ను తెలంగాణలో ఓడించామని, ఇప్పుడు అసలు పార్ట్నర్ ఆప్ ను ఢిల్లీలో ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల హామీల పోర్టర్ ను రేవంత్ విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపించామని, ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ తరహా హామీలను ఇస్తున్నామన్నారు. తెలంగాణలో 21,000 కోట్ల మేర రైతు రుణమాఫీ చేశామని రేవంత్, ఇది తమ పార్టీ నిబద్ధతను తెలియజేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో యువతకు ఏడాదిలో 55,000 ఉద్యోగాలు కల్పించామని చెప్పిన సీఎం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే హామీలు అమలు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు.